యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం 14వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మనము పాలస్తీనా ప్రజల ఉపవాసం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఎవరి పాలస్తీనా ప్రజలు అనుకుంటున్నారా? యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి పాలస్తీనా దేశం అన్నమాట. అంటే యూదా దేశం ఇది. క్రీస్తు పూర్వం 835లో పాలస్తీనా దేశంలో, అంటే ఈ ఇజ్రాయెల్ దేశం అన్నమాట, దేశంలో మిడతల దండు వచ్చేసి పంటని తినేస్తుందన్నమాట. మిడతల దండు మాత్రమే కాదండి, మీరు 1వ అధ్యాయంలో 4వ వచనం యోవేలు గ్రంథం చదివితే ఎట్లా వస్తాయంటే, ముందు గొంగళి పురుగులు వచ్చేసి పంటను తినేస్తాయన్నమాట. ఆ గొంగళి పురుగులు తినేసి వదిలేసిన పంటని మిడతలు వచ్చి తింటాయన్నమాట. మిడతలు తిని వదిలేసిన పంటని పసర పురుగులు వచ్చి తింటాయి. ఇంకా పసర పురుగులు వచ్చి తినేసి వదిలివేసిన పంటని చీడ పురుగులు తింటాయి. అంటే 4 రకాలు అన్నమాట. అప్పుడు ఇంకా అసలు ఏది ఉండదండి. వాళ్ళు కష్టపడి ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, గోధుమలు, మరి ఎవరు అన్ని విత్తనాలు వేసి పంట చేతికొచ్చే సమయానికి యుద్ధానికి వచ్చే సైనికుల్లాగా ఈ 4 రకాల పురుగులు వచ్చేసి పంటను తింటాయన్నమాట. అప్పుడు ఆ సందర్భంగా దేవుడు యోవేలు ప్రవక్తతో మాట్లాడతారు. ఇప్పుడు చూడు, నువ్వు వెళ్ళి ప్రజలకి ఈ సందేశాన్ని చెప్పు అని. ఏ సందేశం అంటే, ఈ యోవేలు ప్రవక్త సందేశంలో ఏమని ఉంటుందంటే, ప్రజలు పశ్చాత్తాపడాలి అని ముఖ్యమైన సందేశం అండి. మీరు ఎప్పుడైతే మీ పాపములకు పశ్చాత్తాపడతారో అప్పుడు మీరు ఏదైతే కోల్పోయారో పంట మీకు మరలా నేను 2 అంతలుగా ఇస్తాను. అంతేకాదు, మీరు పాపంలోకి పశ్చాత్తాపడినప్పుడు నేను పరలోక వర్షాన్ని, అంటే పరిశుద్ధ ఆత్మని, తొలకరి వర్షం, కడవరి వర్షం అన్నమాట. 2:23లో ఉంటుంది. తొలకరి వర్షం అంటే పెంతెకొస్తు అండి, పరిశుద్ధ ఆత్మ వర్షం అన్నమాట. అపోస్తుల కార్యాలు 2లో మరి అపోస్తులు, శిష్యులు 120 మంది, మరియ తల్లి, ఇంకా కొంతమంది స్త్రీలు మేడ పై గదిలో ఎడతెగక ప్రార్థిస్తున్నప్పుడు 10 రోజులు, అప్పుడు అకస్మాత్తుగా పెంతెకొస్తు దినాన పరలోకం నుంచి గాలిలాంటి ధ్వని వస్తుంది అనమాట. అంటే గాలిలాగా పరిశుద్ధాత్మ వస్తున్నారు. ఆత్మ కదండి. అలాగే అగ్ని నాలుకలు పరలోకం నుంచి వచ్చి ఆ గదిలో ఉన్న అందరి మీద నిలిచాయి. అప్పుడు పరిశుద్ధ ఆత్మ వాళ్ళ హృదయంలోనికి వెళ్ళి, వాళ్ళ ఆత్మలోనికి వెళ్ళి, అప్పుడు వాళ్ళ ఆత్మని ఆవరించి వాళ్ళ ఆత్మలో జన్మిస్తారనమాట. అప్పుడు పరిశుద్ధ ఆత్మ వారికి శక్తిని ఒసగిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ యొక్క యుగము మొదలవుతుంది. అయితే ఈ పరిశుద్ధాత్మ తొలకరి వర్షాన్ని గురించి, కడవరి వర్షం అంటే ఇప్పుడండి, చివరి దినాలు అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మాభిషేకాన్ని గురించి దేవుడు క్రీస్తు పూర్వం 835లో యోవేలు ప్రవక్త ద్వారా ఆయన ప్రవచిస్తాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే, ప్రభు దినాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడతారండి. బైబిల్ గ్రంథాన్ని మీరు చదివినట్లయితే ప్రభు దినము అనే మాట 318 సార్లు ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ప్రభు యొక్క దినం, శిక్షా దినము, తీర్పు దినం వస్తుంది అని ఉంటుందన్నమాట. ఇందులో 2వ అధ్యాయంలో అన్నమాట. ఈ ప్రభు దినము ఎలా ఉంటుందంటే అంధకార మయమై ఉంటుంది. అది శిక్షా దినం అన్నమాట. ఎవరిని అంటే దుష్టులని శిక్షించే దినంగా, నీతిమంతుల్ని బహుకరించే దినంగా ఉంటుంది. ఈ రోజు కోసం మనం సిద్ధపడాలండి. ప్రభు కోవిడ్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? అప్పటి నుంచి ఇది మాట్లాడాలి అని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నారు, కానీ నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను. దీని తర్వాత అయినా మాట్లాడాలి ప్రభు దినాన్ని గురించి. ఎలా ఉంటుంది ప్రతి గ్రంథంలో
బైబిల్ గ్రంథాన్ని తెరిస్తే ఇది జెఫానియా 1:14 ప్రభు దినం ఇలా ఉంటుంది అని ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆమోస్ గ్రంథం, మనం ఈ గ్రంథం తర్వాత చూస్తే యోనా గ్రంథం తర్వాత మనకి ఆమోస్ గ్రంథం ఉంటుందన్నమాట. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఏముంటుందంటే ప్రభు దినము అంధకారమయముగా ఉంటుంది అని చెప్పి, అది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి అడవిలో మరి సింహం వెనకాల పడుతుంది అనుకోండి, సింహం తరుముతుంటే భయంగా పరిగెత్తుతూ ఉన్నాడు, అమ్మయ్యా అని సింహాన్ని తప్పించుకుంటాడనమాట, దాక్కొని అడవిలో. ఆ తర్వాత ఆ సింహంని తప్పించుకున్నాడు కదా అమ్మయ్యా అని అనుకుంటుంటే ఆ లోపల ఎలుగుబంటి వెనుక పడుతుందంట. ఎలుగుబంటి తరుముతుంటే అమ్మ ఇంకా దాన్ని తప్పించుకోవడానికి పారిపోయి ఇంటికి వచ్చేస్తాడంట. ఇంటికి వచ్చినప్పుడు ఏదో గోడ మీద ఉంది తీసుకోవాలి ఒక వస్తువు అని గోడ మీద చేయి పెట్టినప్పుడు పాము కరిచినట్లు ఉంటుందంట. అంటే అంత శిక్ష అంత తీవ్రంగా ఉంటుందన్నమాట. ఎలా చెప్పాలో ప్రభు దినము ఎట్లా ఉంటుందంటే సింహాన్ని తప్పించుకున్నవాడు ఎలుగుబంటి వాత పడినట్లు ఉంటుందండి. ఎలుగుబంటిని తప్పించుకున్నవాడు ఇంటికి వచ్చి గోడ మీద చేయి పెట్టినప్పుడు పాము కరిచినట్లుగా ఉంటుంది. అంటే ఎన్ని అపాయాలు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చివరి దినాలు మత్తయి సువార్త 24వ అధ్యాయము, అలాగే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం మీరు చదవాలండి. అక్కడ ఏదో ఇప్పుడు చెప్పినవన్నీ ఉంటాయన్నమాట. యుద్ధాలు, ఆ తర్వాత ఏమొచ్చాయి మనకి ఇప్పుడు చూసినాం కదా మన కళ్ళ ముందే. కోవిడ్ రోగాలు వస్తున్నాయా, ఆ తర్వాత రోగాలు వచ్చిన తర్వాత ఇంకా చూడండి భూకంపాలు వస్తున్నాయి. చెప్తా ఉన్నారు మొరక్కోలో, తర్వాత లిబియాలో నిద్రపోతున్న వాళ్ళు నిద్రపోతున్నట్లుగానే పరలోకానిక నరకానిక ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదండి. ఆ తర్వాత కరువులు అన్నమాట, కరువులు. ఇలా ఆ తర్వాత మనుషులు నైతికంగా పడిపోతారంట, నైతిక విలువ లేకుండా అయిపోతారు. మత్తయి సువార్త 24లో యేసుప్రభు చెప్తారు, నిజమైన యేసుప్రభు సేవకులకి శ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. అయితే ఈ ప్రభు దినాన్ని గురించి కూడా చెప్తున్నారనమాట. రెండిటిని కలిపి చెప్తున్నారండి. ఒకటేమో ఆ టైంలో వాళ్ళకి మరి ప్రజలు పాపం చేశారు కనుక దేవుడు ఈ 4 రకాల పురుగుల్ని పంపించి వాళ్ళ పంట అంతా తినేశారంట. అప్పుడు యోవేలు ప్రవక్త ఆ ప్రజల్ని పిలుస్తాడండి. పిలిచి ఇదిగో దేవుడు మీకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారనమాట, ఇంట్లో తినడానికి ఏం లేదు. ఆ తర్వాత దేవునికి కనీసం సమర్పించాలి అంటే ఆ ఆరాధన కొరకు సమర్పించడానికి కూడా ద్రాక్ష రసం లేదన్నమాట. అప్పుడు వృద్ధులారా, ముందు పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాడు, వృద్ధులారా మీరు ఇంత వృద్ధులైపోయారు కదా, మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఇంత ఘోరాన్ని చూసారా? ఇంతటి ఘోరం, ఇన్ని రకాల పురుగులు వచ్చి తినడం, గొంగళి పురుగులు, మిడతలు, ఆ తర్వాత పసర పురుగులు, చీడ పురుగులు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పంటను తినడము ఎప్పుడైనా చూసారా? ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడే జరుగుతుంది. ఈ 4 ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా, యుద్ధాలు, కరువులు, రోగాలు, భూకంపాలు ఇలా జరుగుతున్నాయి. ఇంతవరకు మనం చూసామా? చూడలేదన్నమాట. ఇప్పుడు ఇది జరిగింది. ఎందుకు అంటే ప్రజలు దేవుని భయం లేకుండా అయిపోయారు, దేవుని మాటకి విలువ లేకుండా, దేవుని వాక్యాన్ని పాటించకుండా అయిపోయారు. కనుక హెచ్చరికలుగా ఇవన్నీ దేవుడిచ్చారు. కనుక మీరు మీ పిల్లలకి చెప్పాలి, ఇదిగో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడు జరిగిందంటే ఇప్పుడు దైవ భీతి లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు కనుక ఇలా జరిగిందని మీరు వృద్ధులారా మీ పిల్లలకి చెప్పండి. మరి మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం జరిగింది, దేవుడు ఏం చేశారు అని చెప్పాలన్నమాట. ఇప్పుడు సోదోమ గొమొర్రా చెప్పాలి, ఎందుకు ఇలా జరిగింది. నిన్న ఒక సోదరి నన్ను అడుగుతూ ఉందన్నమాట, ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు అగ్నిని పంపించి నాశనం చేశాడు? ఎందుకనంటే వాళ్ళు పరిశుద్ధంగా జీవించడం లేదు. స్త్రీ పురుషులు వివాహం ద్వారా వాళ్ళు ఏకం కావాలి, అది దేవుడు చేసిన నియమం. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. వివాహానికి ముందు
ఆడ మగ ప్రేమలు, ఇదంతా వ్యభిచారం అన్నమాట. ఆ తర్వాత మగవాళ్ళతో పాపం చేయడం, ఆ పాపానికి శిక్షగానే దేవుడు సొదొమ గొమొర్రాల్ని నాశనం చేశాడు. అలా ఫరోకి ఎందుకు వ్యాధి వచ్చింది? దేవుడు వ్యాధిని సృజించలేదు. ఎందుకు వచ్చింది? ఆదికాండం 12లో అంటే పరాయి వాని భార్యని తాకినందుకు. వివాహ పడక, ఒక భర్తకి ఒకే భార్య, ఇద్దరు క్రీస్తుతో ఐక్యం కావాలి. పెళ్ళికి ముందు తిరగడము, పెళ్ళి తర్వాత తిరగడం, ఇలాంటి పాపం చేయడం వల్ల దేవుడు దేశాల్ని నాశనం చేస్తాడు. ఎక్కడ నైతిక విలువలు లేకుండా ఉంటాయో ఇలా జరుగుతుంది అని మీ పిల్లలకి చెప్పండి. త్రాగుబోతులారా, బైబిల్లో చెప్పారు, నేను కాదు. త్రాగుబోతులారా వినండి. యోవేలు 1:5లో చెప్తున్నారు, మేల్కొనండి, మీరు ఇంకా దేవుని యొక్క బలిపీఠం చెంతకొచ్చి మీరు రేయల్ల ఏడవండి. మీకు ఇంకా ద్రాక్షరసం, మద్యపానం దొరకకుండా దేవుడు నాశనం చేశాడంట. ఈ వాక్యం పట్టుకొని ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీరు ఇది పట్టుకొని ప్రార్థన చేయండి. ఇక్కడ చెప్తున్నారు, ఇంకా దేవుడు మద్యపానం దొరకకుండా దేవుడు దాన్ని నాశనం చేశారంట. దేవుడు అది చేయుదురుగాక, సర్వశక్తిమంతుడు అది దొరకకుండా చేయునుగాక అని మనం ప్రార్థన చేద్దాం. ఇంకా తర్వాత రైతులారా మీరు కూడా ఏడవండి. ఇంకా తర్వాత యాజకులారా మీరు బలిపీఠం యొద్ద రోధించండి, ఉపవాస దినాల్ని ప్రకటించండి. అందరూ ఉపవాసం చేయాలి, శరీరానికి మాత్రమే కాదు. మీరు ఇప్పుడు ఏం తింటున్నారో అందులో తక్కువ 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 తినండి. అవుట్ సైడ్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అవి మానేసి ఇంట్లో మజ్జిగలు, అలా ఫుడ్ రోజు ఎంత తింటారో ప్రతిరోజు తగ్గించండి. రాత్రి తినకుండా ఉండగలిగితే ఉండండి. అది అయిపోతుందా? కళ్ళకి ఉపవాసం ఉండండి, పాపం చూడకుండా, సినిమాలు చూడకుండా. ఆ తర్వాత చెవులకి ఉపవాసం ఉండండి, పాపం వినకుండా. నాలుకకి ఉపవాసం ఉండండి, పాపం మాట్లాడకుండా. అప్పుడు ఇలా పిచాచులు రాకుండా ఉంటాయి. ఈ 4 రకాల పిచాచులు అన్నమాట. ఏం చెప్పాలి ప్రభు అంటే, సినిమా పిచాచులు, సీసాల పిచాచులు, తిండిపోతు పిచాచులు, ఇతరుల గురించి చెడు మాట్లాడుకోవడం. ఈ 4 రకాల పురుగులు ఎట్లా పొలాన్ని పురుగులు తింటే ఏం మిగలదండి, ఇంకా అక్కడ వాళ్ళకి ఏమంటే ఏం మిగలదన్నమాట. మీరు ఊహించుకోనండి. నేను ఊర్లో పెరిగాను, అక్కడ నేను చూశాను పురుగులు, గొంగలి పురుగులు చూశాను. పెసర తోట ఉంటుందండి, చెట్లు పచ్చగా ఇట్లా లావుగా ఉంటాయి, చూస్తే అసహ్యం వేస్తుంది అనమాట. మిడతల్ని చూశాను, మిడతలు పర్వాలేదులే, అంత అసహ్యంగా అనిపించదు. గొంగలి పురుగులు, పసర పురుగులు, ఇంకా వేరు పురుగులు, వేర్లు ఇట్లా లావుగా ఉంటాయి, తిని 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 అనమాట. మన ఆత్మని ఈ పురుగులన్నీ, త్రాగుడు పురుగులు, తిండిపోతు పురుగులు, సినిమాల పురుగులు, ఇతరుల గురించి చెడు చెప్పుకోవడం, ధనాశ పురుగులు. మన హృదయం ఒక పొలం లాంటిది. 1 కొరింథీ 3:9లో చెప్తారు, మన హృదయం ఒక పొలం, అందులో ఇప్పుడు దేవుని వాక్యం అనే విత్తనాలు వేయబడుతున్నాయి. అవి మొలచి అవి మరి పైరు వచ్చి పంట పండే టైంకి గుంట నక్కల్లాగా ఈ పురుగులు వచ్చేసి తింటున్నాయి అన్నమాట. దేవుడు లేని జీవితము ఈ పురుగులు తిన్నటువంటి పొలం లాంటిది. కనుక ఈ పురుగుల నుంచి పశ్చాత్తాపడండి. ప్రభా, ఈ పురుగుల నుంచి మీరు మమ్మల్ని కాపాడండి అని పశ్చాత్తాపడండి అని ఏమంటాడంటే, అందరూ రావాలి ఉపవాసం చేయడానికి, ఉపవాస ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. అందరూ, మీరు ఇంట్లో ఉండైనా సరే అందరూ ఉపవాసం చేయాలంట. క్రొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా, ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు 1 సంవత్సరం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రేమగా, దేవుని ప్రేమ ఒకరొకరు పంచుకోవాలన్నమాట. ఆ ప్రేమని ఎవరు నాశనం చేయకూడదు, అత్తలు కానీ మామలు కానీ. కానీ వాళ్ళని కూడా పిలవండి, వృద్ధులని పిలవండి, చిన్న పిల్లల్ని పిలవండి, అందరినీ పిలవండి. మీరు గోనె ధరించండి, గోనె ధరించి దేవుని సన్నిధిలో రేయల్లా మీరు ఏడవండి అంటున్నారు. 2:12 నుంచి మీరు చదివితే, ఇప్పుడైనను ఇంత అనర్థాలు జరిగాయి, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కన్నీటి గాథ కదండి. కోవిడ్ టైంలో ఒక్కొక్కరి ఇంట్లో కూడా అప్పుడు ఇప్పుడు ఇంత జరిగింది కదా, కనుక
మీరు మీ పూర్ణ హృదయంతో దేవుని చెంతకి రండి. ఊరికే మీరు బూడిద మీద కూర్చోవడము, గోనె ధరించడము అది కాదు. మీ బట్టలు చించుకోవడం కాదు. అంటే బాహ్యపరమైన ఉపవాసం అన్నమాట. తపస్కాలం వస్తే ఇది తీసేసి అట్లా కాదు. బయట కాదు, మీ హృదయాన్ని మీరు చీల్చుకొని హృదయంలో నుంచి ఈ పురుగుల్ని బయటికి పంపించండి. ధనాశ, తిండిబోతుతనం, గర్వం, సోమరితనం, త్రాగుడు, విందులు, వినోదాలు, లోపల ఈ ఆత్మని తింటున్న ఈ పురుగులు, వాటిని మీరు బయటికి పంపించేసేయండి అని చెప్తున్నారనమాట. అవి ఎట్లా వస్తున్నాయంటే కిటికీలలో నుంచి వస్తున్నాయంట. మిడతలు ఎట్లా ఉంటున్నాయంటే మీరు చదివితే 2వ అధ్యాయంలో యుద్ధానికి వచ్చే గుర్రాల్లాగా ఉన్నాయంట. జీ అని సౌండ్ చేసుకుంటూ టక్క కిటికీల్లోంచి వచ్చేస్తున్నాయంట, మన ఇండ్లలోకి వచ్చేసాయి. ఇర్మియా 9వ అధ్యాయం 23లో కూడా కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో 2020లో అనుకుంటా అండి, అప్పుడు ఉదయం బైబిల్ తీయగానే కిటికీలలో నుంచి మరణం మన ఇంట్లోకి వస్తుందంట. కిటికీలలో నుంచి వచ్చేస్తుంది మరణం. ఎక్కడ చూసిన శవాలు, పొలంలో ఎరువు చల్లితే ఎట్లా ఉంటుంది చూడండి, అట్లా కుప్పలుగా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. అది మొదలైందండి ఎప్పుడైతే COVID-19 అనమాట. అంటే 2019లో నుంచి చివరి రోజులు మొదలయ్యాయి అన్నమాట. యేసు ప్రభు రాకడకి ముందు ఇవన్నీ జరుగుతాయి. అందుకే ప్రభు దినం నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభా మరి మిడతల దండు వచ్చింది, చీడపురుగులు వచ్చాయి అని చెప్తూ క్రీస్తుపూర్వం 835లో పాలస్తీనాలో మళ్ళా ప్రభు దినాన్ని చెప్పారంటే ప్రభు దినానికి ముందు కూడా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే 12 అన్నమాట. ఇంకా ఆ సైతాను 12:7 నుంచి చూస్తే పరలోకంలో యుద్ధం జరిగింది, వాడు క్రిందికి తోయబడ్డాడు. ఆ సైతాను, ఆయన పేరు లూసిఫర్, తేజు నక్షత్రం. యెషయా 14:12 నుంచి లేదా ఎజెకియల్ 28లో ఆయనతో పాటు ఆయన క్రింద ఉన్న దూతలు, పరలోకంలో 3వ వంతు దూతలు త్రోసివేయబడ్డాయి పరలోకం నుంచి. అప్పుడు పరలోకం ఇక్కడుంటే మన ఇక్కడున్న మధ్యలోనికి త్రోసివేయబడ్డాయి. పరలోకాన్ని 3వ హెవెన్ అంటారు. మనం ఉండేది నరులు, భూమి, మొదటి హెవెన్. ఇక్కడికి త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు పరలోకం సంతోషించాలి, కానీ నరులకి ఎంత శ్రమ, ఎందుకంటే వాడు భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. ఇక్కడ ఆకాశ మండలంలో తిరుగుతూ ఇవన్నీ పిచాచులు, త్రాగుబోతు పిచాచులు, తిండిబోతు పిచాచులు, వ్యభిచార పిచాచులు, సినిమాలు, ఇతరుల గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉండదో వాళ్ళలోకి వస్తాయన్నమాట. వచ్చేసి ఇలా తింటూ ఉంటాయన్నమాట. కనుక మనం పశ్చాత్తాపడి మన హృదయంలో నుంచి వీటిని తీసేయాలి అని మనం పరిశుద్ధ ఆత్మని ఆహ్వానించాలండి. అప్పుడు అందరూ వస్తారు. ఈరోజు ఉపవాస దినం. మనం ఇప్పుడు ఎలా ఉపవాసం చేయాలంటే ప్రతిరోజు ఉపవాసం చేయాలండి. అన్నిటికీ చెప్పనా, కళ్ళకి, చెవులకి, నోటికి, ఆలోచనలకి, మంచి ఆలోచనలు అన్నమాట. ఎలక్షన్స్ కోసం మణిపూర్లో ఏం జరిగిందో చూస్తున్నాం, ఢిల్లీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం, తర్వాత మన దేశంలో తెలంగాణలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఫోన్లు చేసి ఇదిగో మా ఆయన ఇట్లా చనిపోయాడు, ఇలా తాగి చనిపోయాడు. ఒక సోదరి చెప్తా ఉంది, అక్క ఏం చెప్పాలి, ఆయన మమ్మల్ని విడిచిపెట్టి 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి దేవుని కృపను బట్టి. చిన్న అమ్మాయి పెళ్ళికి వచ్చి, వాళ్ళు హైందవులు, ఈ అమ్మాయి రక్షణలోకి వచ్చిందనమాట దేవుని కృపను బట్టి, వాళ్ళ తల్లిగారి ఇంటిని బట్టి. అయితే వీళ్ళు అన్యులు, కాళ్ళు కడగాలి, కన్యాదానం చేయాలి. ఎంత తాగి వచ్చాడంటే కుర్చీలోంచి ఆ కాళ్ళు కడగడానికి నడిచే ఇది లేక ఇంకా వేరే వాళ్ళకి అడిగారంట. ఇంకా వాళ్ళ అన్నయ్య తమ్ముళ్ళ వాళ్ళ పద్ధతులు ఏంటో అంత స్థితి అక్క. ఇంకా సెయింట్ ఆంథనీ చర్చి ముందు అడుక్కొని తింటుంటే భిక్షగాళ్ళతో కలిసి ఎవరో మా మామగారికి చెప్తే వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ఇదిగో ఇంట్లో పెట్టుకున్నారంట. ప్రార్థన చెయ్యండి. ఆమెమో ఇప్పుడు ఇంకా గత్యంతరం లేక కూతురు దగ్గర ఉంటుందన్నమాట. కానీ దేవుడు 2 కూతుర్లని, అల్లుళ్ళని చక్కగా ఆశీర్వదించారు. తను ఇప్పుడైతే ముత్తంగిలో వడకం చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను చూడండి. కనుక మనం ఏడవాలి,
అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏడుస్తారు, ప్రభా తినడానికి ఏం లేదు, ప్రభా దేవునికి నీకు సమర్పించాలంటే కూడా ఏం లేదు, మా మీద దయ చూపించండి అని వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారంటే, ఇదిగో 2:17 మీరు చూస్తే, అయ్యా ఇదిగో అన్య జనులు వచ్చేసి మీ దేవుడు ఎక్కడున్నాడు, మీకు దేవుడు ఉంటే మీ గతి ఇట్లా ఉంటుందా అని అన్యజాతులు మమ్మల్ని చూసి గేలి చేయకుండానట్లుగా తండ్రి మా మీద దయ చూపించు, మేము పాపం చేశాం కానీ దయ చూపించని వాళ్ళు కన్నీటితోటి ఉపవాస ప్రార్థన చేస్తారండి. మనం కూడా అప్పుడు ఎలా పరిస్థితి ఉందో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఉంది. మనం కూడా ఉపవాస ప్రార్థన చేద్దాం. పిల్లలు ఎట్లా ఉన్నారు, భర్త ఎట్లా ఉన్నాడు, మన దేశం కోసం, ఇంకా తర్వాత మన అందరి కొరకు మనం ప్రార్థన చేద్దామండి. ఉపవాస ప్రార్థన ఎప్పుడు మన పిల్లలు మన భర్త అని కాకుండా మన దేశం కోసము, మన చర్చ్ కోసము, మన పెద్దల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థన వాళ్ళు అట్లా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క హృదయం కరిగిపోతుందండి. ఎందుకంటే ఆయన కరుణామయుడు, దయామయుడు, ఆయన జాలిగల మనస్సుని కలిగి ఉన్నవాడు కనుక ఆయన హృదయం కరిగిపోతుందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు ప్రభు చెప్తారు, నేను మీకు తొలకరి వర్షం ఇస్తాను, కడవరి వర్షం కూడా ఇస్తాను. అప్పుడు ఇంకా వాళ్ళు పంట వేసుకుంటే ఏ పంట అయితే తిని వేసాయో పురుగులు, అది ఇది 2 సంవత్సరాల పంటని ఇస్తారండి దేవుడు. అప్పుడు ప్రభు చెప్తారనమాట, మీ గొంగలి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంట అంతా నేను మీకు మళ్ళీ 2 అంతలు ఇస్తాను. అప్పుడు అంతేకాదు, మీరు చాలా భుజిస్తారు, సంతోషంగా నన్ను ఆరాధిస్తారు. అంతేకాదు, నేను మీకు పరిశుద్ధ ఆత్మని ఇస్తాను. 2:28 అండి. అంత్య దినములలో అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు గాంచుతారు, మీ ముదుసలులు కలలు కంటారు. ఆ దినంన నా సేవకులకు స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. ఈ వర్షం వల్ల పంట బాగా పండుతుంది. ఆ తర్వాత పరలోక వర్షం వల్ల పరిశుద్ధాత్మ అందరి మీద కుమరిస్తాను. మీరు ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించాలండి. యోవేలు 2:28 అన్నమాట. మన పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. మన పిల్లల నాలుకల మీద దేవుని వాక్యం. మన పిల్లలు దర్శనాలు చూడాలి, దానియేలు చూసినట్లుగా పరలోక దర్శనాలు. ముదుసలు కలలు కంటారంటే నిద్రపోతారు కదా, వాళ్ళు పరలోకాన్ని చూడాలి, యేసుప్రభుని చూడాలి. అనేక మంది అనారోగ్యంతో ఉన్నాము అని చెప్తుంటే నేను అదే ప్రార్థన చేస్తున్నాను అనమాట. ప్రభా, ఈ వృద్ధాప్యంలో శరీరానికి అనారోగ్యాన్ని తట్టుకునే అంత బలం కూడా ఉండదు, కృప చూపించి మీరు స్వస్థపరిచి మంచి నిద్ర ఇచ్చి నిద్రలో మీరు కనబడండి, పరలోకాన్ని చూపించండి అని మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్తారు కదా. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఇస్తారంటే పెంతెకోస్తు దినానండి. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత లూకా 24:49 ఆయన ఏం చెప్తారంటే, ఆయన ప్రత్యక్షం అవుతారు. పునరుత్థానమైన తర్వాత శిష్యులకి దర్శనం ఇచ్చి అంటారు, ఇదిగో నా గురించి ఏదైతే చెప్పబడిందో మోషే ధర్మశాస్త్రంలో, కీర్తనల గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో అన్నీ నెరవేరుతాయని చెప్పానా, అవన్నీ నెరవేరాయి అని చెప్పి లేఖనాల్ని అర్థం చేసుకోవడానికి దేవుడు వాళ్ళకి, యేసుప్రభు వాళ్ళకి బుద్ధి వికాసాన్ని కలుగజేస్తాడు. లూకా 24:49. మనకు కూడా ఈ లేఖనాలు అర్థం కావడానికి దేవుడు యేసు ప్రభు ద్వారా మనకి పరిశుద్ధాత్మని ఇవ్వాలన్నమాట. లేఖనములు అంటే రిటర్న్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవన్నీ వ్రాయబడ్డాయి కదా, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడినటువంటి గ్రంథాలని లేఖనాలు లేదా రిటర్న్ డాక్యుమెంట్స్, స్క్రిప్చర్స్ అంటారండి. ఇవి అర్థం చేసుకోవడానికి యేసు ప్రభు శిష్యులకి వివేకాన్ని ఇస్తాడు. లూకా 24:49 ఆయన ఇంకా ఏం చెప్తాడంటే, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీకు ఇస్తున్నాను, మీరు పైనుంచి శక్తిని పొందు వరకు యెరూషలేములో ఉండండి. ఏ వాగ్దానం తండ్రి చేశాడంటే యోవేలు 2:28 అన్నమాట. పరిశుద్ధ ఆత్మని అంత్యదినాల్లో అనేకమైన సంగతులు చూస్తున్నాం కదా, యుద్ధాలు, మరి భూకంపాలు, కరువులు, అంటురోగాలు. కానీ మంచి వాగ్దానం ఏంటంటే అంత్యదినాల్లో అందరి మీద ఆత్మని కుమరిస్తాను. మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు కాంచుతారు. పరలోక దర్శనాలు అన్నమాట.
మీ ముదుసలులు కలలు కంటారు. నిద్రపోగానే పరలోకాన్ని గురించిన కలలు అన్నమాట. దీని కొరకు మీరు ప్రార్థించండి. ఆ చివరిలో ఇంకా ఎలా ముగిస్తాడంటే యోవేలు మరి దుష్టులకి శిక్ష 3వ అధ్యాయంలో 1-17 వరకు దుష్టులకి శిక్ష దినాన, తీర్పు దినాన మరి నీతిమంతులకి, వినయాత్ములకి అంటే వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళకి, దేవుణ్ణి గౌరవించిన వాళ్ళకి ఆశీర్వాదాలు అంటూ ముగిస్తాడండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. నాయన, యోవేలు పిలుపునిచ్చినప్పుడు పశ్చాత్తాపడండి అని చెప్పినప్పుడు అందరూ ఉపవాస ప్రార్థన చేసి పాలస్తీనా ప్రజలంతా పశ్చాత్తాపడ్డారు. వాళ్ళ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వాక్యం ప్రకారం జీవించారు. అలా జీవించడానికి మాకు కూడా పరిశుద్ధ ఆత్మనివ్వండి. దైవభీతిని కలిగించే ఆత్మని మాకు దయచేయండి ప్రభా. అప్పుడు వాళ్ళు కోల్పోయింది ఎలా ఇచ్చారో ప్రభా, అలాగే ఈ బిడ్డలు కోల్పోయిందంతా ఇవ్వండి. ఈ పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళి పురుగులు, మిడతలు నాయన మా ఆత్మ అనే పొలాన్ని తినకుండా మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం ప్రభా. 7 చావైన పాపాల నుంచి కాపాడండి. పరిశుద్ధ ఆత్మని దయచేయండి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసుప్రభు యొక్క వెలుగుని నాయన, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుత విషయాల్ని గ్రహించడానికి మా మనోనేత్రాలు తెరవండి. ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని, చెవిటితనాన్ని, మూగతనాన్ని తొలగించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన శరీరానికి కళ్ళుండి, చెవులుండి, నాలుక ఉండి లోపల ఆత్మ గుడ్డిగా ఉంటే ఇంకా ఈ గ్రంథంలో ఉన్నదేది మనం చదవలేమండి. కనుక మన ఆత్మలో జన్మించాలి. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మను ఆవరించినప్పుడు ఆత్మ కన్నులతో చదవాలి, గ్రహించుకొని దాని ప్రకారం జీవించాలి. అలాగే మరి ఇప్పుడు అనేక మంది అనారోగ్యంగా ఉన్నాము అని చెప్పినప్పుడు దేవుడు ప్రేరణ ఇచ్చారండి. స్వస్థత కొరకు ఒక చిన్న పుస్తకాన్ని రాయమని. అది ఒక 3 నెలలు పట్టింది. ఇప్పుడే అది ప్రెస్లోంచి బయటకు వచ్చింది. మీరు కూడా ఈ పుస్తకాన్ని చదువుకొని స్వస్థత పొందండి. అలాగే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు కనుక మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ పుస్తకాన్ని మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ ఒక 100 మందికి మీరు పంచిపెట్టండి. అసలైన ఆశీర్వాదము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడమే. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు, అందరినీ ఆశీర్వదిస్తున్నారు, కానీ మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం అది అసలైన ఆశీర్వాదం. టు బికమ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్ ఈజ్ ద రియల్ బ్లెస్సింగ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.